హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ చిన్న పునుకులు అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట నుంచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెట్టే కన్నా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా హైజీనిక్గా మనం 10 నిమిషాల్లో పిండిని కలిపి ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. హెల్తీగా చేసి చూపించబోతున్నాను. 1 కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిన్న పునుకులు అనేవి టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెను తీసుకుని దానిలోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకుని వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం, సూజీ రవ్వ అంటాం కదా, అలాగే అదే అరకప్పుతో పొడి బియ్యం పిండిని కూడా తీసుకుని వేసుకోండి. అలాగే 1 కప్పు నిండుగా కొంచెం తక్కువగా గోధుమ పిండిని తీసుకుని వేసుకోండి. అంటే 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇవి 3 కూడా బాగా కలిసేంత వరకు గరిటతో బాగా కలపండి. బియ్యం పిండి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి అంతా కూడా కలిసిపోవాలి. గోధుమ పిండి వద్దు అనుకుంటే మీరు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. గోధుమ పిండి హెల్దీ కదా, దానికోసం నేను చేసి చూపించబోతున్నాను. అలాగే అరకప్పు చిక్కటి పెరుగుని, అరకప్పు వాటర్ని పోసి ఇవి 2 కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి, చూసుకుంటూ కలుపుకోండి. నాకు 2 సార్లు 2 అరకప్పులతో పోసాను, అంటే కప్పు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయాయి. ఈ వాటర్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని గరిటెతో బాగా కలిపి రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి అంతా కూడా పెరుగు వాటర్ని బాగా పీల్చుకునేలా బాగా కలుపుకుని గిన్నెకి మూత పెట్టి 1 పావు గంట పక్కన పెట్టండి. మనం అప్పటికప్పుడే చేసుకోబోతున్నాం కాబట్టి ఎక్కువగా నానాల్సిన పని లేదండి. 10 నిమిషాల నుండి పావు గంట నానితే సరిపోతుంది. పావు గంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా వాటర్ని, పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, 1 కప్పు వరకు. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకుని క్యారెట్ తురుము కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్దీ కూడా. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెంగా వంట సోడా అనేది అవసరం పడుతుందండి. మీకు టైం అనేది ఉంటే 1 గంట పాటు పిండిని నానబెట్టినట్లయితే వంట సోడాతో పని లేకుండా మనం సాల్ట్ వేసుకుని పిండిని బాగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని వేళ్లతో ఇలా బీట్ చేస్తూ కలపండి. గోధుమ పిండిని వేసాం కాబట్టి పిండి అనేది బాగా గుల్లగా వస్తుంది. పునుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అవసరం అనుకుంటే మాత్రమే కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. క్యారెట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. క్యారెట్ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. క్యారెట్ లేకపోయినా కూడా మనం చిన్న పునుకులు అనేవి చేసుకోవచ్చు. ఇంట్లో హెల్తీగా చేస్తున్నాం కాబట్టి క్యారెట్ తురుమును చూపించాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. 1 బౌల్ నిండా వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి పునుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా ఈవెన్గా మొత్తం అన్నీ కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేసుకోవటమే. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ వైజ్గా వేసుకుని అన్నిటినీ కూడా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మనం డైలీ ఇడ్లీ, దోశ పెడుతుంటే పిల్లలు బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడు కప్పు గోధుమ పిండితో ఈ విధంగా పిండిని కలిపి చిన్న పునుకులు అనేవి చేసి పెట్టండి. ఈ పునుకులకు పల్లీ చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, లేదంటే కారప్పొడి ఏ విధంగా అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి చిన్న పునుకులు అనేవి
ఎలాంటి చట్నీ లేకుండా కూడా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. బయట నుంచి మనం బండి మీద నుంచి తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే ఇలా పిండిని కలుపుకొని 10 నిమిషాల్లో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.